అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా నాయకుడు, మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని నా మీద ఉంచడం జరిగింది. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా భారీ మెజారిటీతో గెలవబోతున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మా ప్రత్యర్థి కూడా ఎక్కడో బళ్ళారు నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఆమె ఎవరికి పరిచయం లేనటువంటి వ్యక్తి. అదేవిధంగా నా చరిత్రను తీసుకున్నట్టయితే నేను 83లో రాజకీయాల్లోకి వచ్చాను, అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చాను. 95లో ఒక పరిటాల రవీంద్ర గారు అయితేనేమి, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నిక కావడం, అదేవిధంగా 99లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 1,36,000 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. తర్వాత 2004లో చూసినట్లయితే 921తో ఓటెంపాలైన 2009-2014లో శాసనసభ్యుడిగా ఎన్నికైనారు. 16 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ పార్లమెంట్ పరిధిలో దాదాపుగా జెడ్పీ చైర్మన్గా, ఎంపీగా, 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా పరిచయమైనటువంటి వ్యక్తిగా, అందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. అదేవిధంగా నేను పనిచేసి మన్ననలు పొందినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలతో కూడా అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈరోజు మా ప్రత్యర్థి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శాంతమ్మ ముఖము తెలియనటువంటి వ్యక్తి. ఎక్కడో బళ్ళారులో అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆమె పనితనము లేదు, అదేవిధంగా ముఖ పరిచయం లేదు. ఆమె ఏం చేసింది అనేది కూడా ఈ ప్రాంత వాసులు కూడా తెలియదు. కాబట్టి నా క్యారెక్టర్ అయితేనేమి, నా క్యాలిబర్ అయితేనేమి అన్నీ కూడా ప్రజానికానికి ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా తెలుసు. కాబట్టి అన్ని కూడా పార్టీలకు అతీతంగా కూడా చాలా వరకు కూడా ఓట్లు వేస్తారని భావిస్తాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నేను ఆశీర్వదిస్తాం, తప్పకుండా నువ్వు గెలుస్తావని అందరూ కూడా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రజానీకానికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. అదేవిధంగా నన్ను ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఈరోజు 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉందంటే దానికి ప్రజలే కారకులు, కార్యకర్తలే నాయకులు. అదేవిధంగా అందరూ వాళ్ళ యొక్క చలువ వల్లే ఈ స్థాయికి ఎదిగానంటే వాళ్ళ యొక్క ఆశీస్సులు. కాబట్టి వాళ్ళందరూ కూడా పాదపద్మాలకి నమస్కరిస్తూ ఈ యొక్క అవకాశం ఈసారి కూడా పార్లమెంట్కి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించండి. తప్పకుండా పార్లమెంటు కేంద్రంలో నిధులు తీసుకురొచ్చి, అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా ఇతర సౌకర్యాలు కానీ, కేంద్రం నుండి రైల్వే శాఖకు సంబంధించినటువంటి విషయాలు అయితేనేమి అన్నీ కూడా తప్పనిసరిగా తీసుకురొచ్చి మన ప్రాంతాన్ని, హిందూపురం పార్లమెంటుని శరవేగంగా అభివృద్ధి చేస్తాను. దానికి తోడుగా ఇప్పుడు శాసనసభకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ధర్మవరంలో బీజేపీకి పోటీ చేస్తున్నటువంటి సత్యకుమార్ గారు, ఆయన కేంద్రంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన నేను జోడీగా పనిచేస్తాం ధర్మవరంలో. అదేవిధంగా 6 సెగ్మెంట్లో కూడా మా తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకొని తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని, ఈ హిందూపురం పార్లమెంటుని తప్పనిసరిగా అభివృద్ధి చేస్తాం. కాబట్టి అందరినీ కూడా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 14 శాసనసభ స్థానాల్ని 2 పార్లమెంట్లు కూడా గెలిపించమని ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. పుట్టపర్తిలో బీకే పార్సాదన్న గారి నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరము కూడా హాజరయ్యి వారికి మా మద్దతు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ జరిగిన నామినేషన్ కార్యక్రమం చూస్తే వేలాది మంది కోలాహలంగా వచ్చి చాలా సంబరంగా, అంబరంగా, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే ఆయన గెలుపును మేము ఆస్వాదిస్తున్నాము. అంత ఆనందంగా ఉంది. ఈరోజు ఈ జనం ప్రవాహం చూస్తే ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మనకు అర్థమవుతుంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి మన కురుబ సంఘం ఎందుకు మద్దతు ఇస్తుంది అంటే, కులానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద ఉంటారని మాకు ఒక నమ్మకం. ముఖ్యంగా మాకు మంచి ప్రాధాన్యత కల్పించారు. 2 పార్లమెంటు సభ్యులనైతేమి, ఒక ఎమ్మెల్యేనైతేమి రాబోయే కాలంలో ఇక్కడ చేయలేని పరిస్థితుల్లో కొంతమందికి మనకు చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ, టీటీడీ బోర్డు మెంబర్ ఇలాంటి మంచి కార్యక్రమాలు, మంచి హామీలు మనకు లభించడం ద్వారా అందరూ కూడా విశ్వసించి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి కురుబకుల సభ్యులను అయితేమి, అదేవిధంగా నియోజకవర్గం పెనుగొండ నియోజకవర్గంలో సవితమ్మ గారిని గెలిపించాలని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. పార్థసారథి గారి
ఎంపీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్ర కురువ సంఘం అంతా హాజరైనాము. మరి రాష్ట్ర కురువ సంఘం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి అయినటువంటి బీకే పార్థసారథి గారిని, మరి 6 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను, బీజేపీ అభ్యర్థి అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళను, బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో మరి హిందూపురం పార్లమెంటు స్థానాన్ని, అదేవిధంగా కర్నూలు పార్లమెంటు స్థానాన్ని, పెనుగొండ ఎమ్మెల్యే స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అత్యధికంగా మాకు సీట్లు కేటాయించింది. మరి అదేవిధంగా కుప్పం మహాసభలో మరి చిత్తూరు జిల్లాకు కూడా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి అదేవిధంగా టీటీడీ మెంబర్ ఇస్తామని హామీ ఇచ్చారు. గొర్రెలు మేకలకు ఇన్సూరెన్స్ అయితేనేమి, అదేవిధంగా గొర్రెల కాపర్లకు ఇన్సూరెన్స్ అయితేనేమి, గొరవయ్య గారికి, అదేవిధంగా గుడికట్ల పూజారులకు అయితేనేమి గౌరవ వేతనం ఇస్తున్నామన్నారు. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ అంతా కూడా యునానిమస్గా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు కోరుతున్నాం. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీకే పార్థసారథి అన్న గారు నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్ర కురుబ సంఘం నుండి చిత్తూరు, అనంతపురం జిల్లాల నుండి కురుబ కుల నాయకులు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భం మేము ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి, ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థుల్ని, అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించి పార్థసారథి అన్న గారికి అత్యధిక సైకిల్పై ముద్రించి, అదేవిధంగా 7 సెగ్మెంట్లో కూడా సైకిల్ గుర్తుపైన, అదేవిధంగా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి అంటే అతనికి పువ్వు గుర్తుపైన గుర్తించి వీరంతా కూడా గెలిపించాలని చెప్పి మేము ఈ సభాముఖంగా ఈ మా కులస్తులకి తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.